ఒక మాట చెప్తాను. ఒక నిజమైన దైవ సేవకుడికి ఓ కారు కొన్నప్పుడు అది పెద్ద పండగ అనిపించదు. ఓ చక్కటి ఇల్లు కొన్నప్పుడు అది పెద్ద పండగ అనిపించదు. ఓ స్థలం కొన్నప్పుడు అంత పెద్ద పండగ అనిపించదు. చేతికి ₹1,00,000 వాచి పెట్టినప్పుడు అది అంత పెద్ద పండగ అనిపించదు. ఆదివారం మందిరం కిటకిటలాడుతూ ఉంటే, వేల కొలది ప్రజలు మందిరంలో కూర్చొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, నిజమైన సేవకుడికి దానికి మించిన పండగ ఇంకోటి లేదు. వినారు ఈ మాట? సేవకుడికి ఏది పండగ? పిల్లలు కాదు, ఆస్తిపాస్తులు కాదు, వెండి బంగారాలు కాదు, ధనధాన్యాలు కాదు, ₹1,00,00,000 కాదు, మేడమిద్దెలు కాదు. నిజమైన సేవకునికి పండుగ ఆదివారం మందిరం కిటకిటలాడుతూ ఉంటే, తండ్రి ఇల్లు ఇరుకుగా మారితే, ప్రభా ఈ జనసంద్రాన్ని చూసి వాక్యం చెప్తూ ఆ ఫుల్ ఫిట్ మీదే నా ప్రాణం విడిస్తే అంతకు మించిన భాగ్యం ఏముందయ్యా? అంతకు మించిన ధన్యత ఏముందయ్యా? ఒక ఆత్మ సంబంధమైన సేవకుడు ఎలా ఉంటాడో చెప్తా. ఓసారి రెనాల్డ్ బాంకే అనే గొప్ప సేవకుడు ఆఫ్రికా ఖండంలో కష్టపడి సేవ చేస్తున్నాడు. ఆ ఆఫ్రికా ఖండంలో రెనాల్డ్ బాంకే గారు అంత కష్టపడుతూ తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో బహు ఇబ్బంది పడుతున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే దేవుని స్వరం వినబడుతుందట. బాంకే, నీ కష్టం నేను చూసా, నీ శ్రమ నేను చూసా, నీ ప్రయాసాన్ని నేను చూసా. నీ కష్టాన్ని చూసి $10,00,000 నీకు ఇవ్వాలనుకుంటున్నా. $10,00,000 కావాలా? వెంటనే బాంకే గారు దేవుని వైపు చూసి అంటాడట, దేవా, నాకు $10,00,000 వద్దు, కానీ 10,00,000 మంది ఆత్మలను నాకు ఇవ్వవా? $10,00,000 వద్దయ్యా, ఏం చేసుకుంటా నేను? ఇల్లు కట్టుకొని సుఖపడేవాడిని కాదు కదా, వ్యాపారాలు చేసి సుఖపడేవాడిని కాదు కదా. ఒక సేవకుడిగా నా దర్శనం ఏంటంటే, నా కళ్ళ ముందు ఆత్మల పంట కనబడితే అదే నాకు పండగ. ఆ దైవజనుడి గుండెల్లో ఉన్న మంట చూసి ఆ ఒక్క దైవ సేవకుడి చేతికి కోట్ల కొలది ఆత్మలను దేవుడు అప్పగించాడు. సేవకుడికి ఏది పండగ? కట్టుకున్న బట్ట కాదు, చేతికి ధరించిన రోలెక్స్ వాచ్ కాదు, వేలుకు పెట్టుకున్న ఉంగరం కాదు, కట్టుకున్న మేడమిద్దెలు కాదు. నిజమైన సేవకుడికి నిజమైన పండగ ఏదంటే, ఆత్మల పంట కళ్ళ ముందు కనపడితే, ఈ సంవత్సరం మందిరం సరిపోవట్లేదన్నా, ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, మందిరం ఇరుకైపోయిందన్నా, ప్రక్కమ్మటి స్థలం కొన్నాం, మందిరం సరిపోవట్లేదన్నా, వెడల్పు చేశాం. ఆ మాటలు ఒక సేవకుడు వింటా ఉంటే భూమి మీదే ఒక పరలోకాన్ని అనుభవించగలుగుతాడు.